ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఇక మరోవైపు ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. ఈ నేపథ్యంలో అమెరికాతో తాము ఎలాంటి చర్చలు జరపబోమని ఇరాన్ స్పష్టం చేసింది. తప్పుడు ఆశలతో ఆ ప్రాంతాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంక్షోభంలోకి నెట్టారని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరిజానీ అన్నారు. ఇక ఇప్పుడు అమెరికా దళాలకు మరింత ప్రాణనష్టం ఉంటుందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అలీ లరిజానీ ఎక్స్లో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధం మరికొన్ని వారాల పాటు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పూర్తి స్థాయిలో కొనసాగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా తనపై గతంలో జరిగిన హత్యాయత్నాల ఘటనలను అధ్యక్షుడు ప్రస్తావించారు. ఖమేనీ ప్రోద్బలంతో తనపై 2 సార్లు హత్యాయత్నాలు జరిగాయని, కానీ తాను మొదటి ప్రయత్నంలోనే అతడి కథ కంచికి చేర్చా. తనను పట్టుకోకముందే తానే అతన్ని పట్టుకున్నా. ఇరాన్పై ఆపరేషన్ క్లిష్టమైందే, కానీ విస్తృత స్థాయిలో దాడులు జరుపుతున్నామని చెప్పారు. అవసరమైతే ఈ ఆపరేషన్ 4 నుంచి 5 వారాలు కొనసాగవచ్చు. యుద్ధ తీవ్రతను ఇదే విధంగా కొనసాగించడం ఇజ్రాయెల్ అమెరికాకు కష్టమేమీ కాదన్నారు. మరోవైపు చర్చల కోసం తమ దౌత్య మార్గాలు ఇప్పటికే తెరిచే ఉన్నాయన్నారు. అయితే చర్చలు జరుగుతాయా లేదో చెప్పలేమని ట్రంప్ వెల్లడించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ కృష్ణహరి అందిస్తారు. కృష్ణహరి, ఎప్పుడైతే ఆ దేశ సుప్రీం నాయకుడు ఖమోనీ గురి కాబడ్డారో, చంపేశారో ఇటు అమెరికా కానీ, అప్పటి నుంచి కూడా ఇరాన్ ఆగ్రహ జ్వాలలతో ఊగిపోతున్న సందర్భాన్ని కల్పిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో చర్చలకు ఆమోదించము, యుద్ధం కొనసాగుతుంది, ప్రతీకార దాడులు ఉంటాయని చెప్పి కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఇటు అమెరికా సైనిక స్థావరాల పైన క్షిపణుల్లో దాడి చేసిన సందర్భాలతో కనిపిస్తోంది. వాళ్ళ సుప్రీం నాయకుడిని తెహరాన్లో ఫిబ్రవరి 28వ తారీఖున మట్టుబెట్టిన విషయం మనకు తెలిసిందే. అంతేకాకుండా ఇరాన్ పౌరులు కూడా దాదాపు 200 మంది వరకు చంపారు. అందులో 84 మంది వరకు చిన్నపిల్లలు, విద్యార్థులు ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇరాన్ దేశం మొత్తం కూడా యుద్ధాన్ని కోరుకుంటున్న పరిస్థితి. తమ సుప్రీం నాయకుడిని అంత దారుణంగా ఎలా చంపేస్తారని చెప్పి కూడా ఆ దేశం ఊగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పట్లో శాంతి చర్చలు జరిగే అవకాశం లేదని కూడా ఆ దేశానికి సంబంధించిన నూతన రాజకీయ వర్గాలు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇజ్రాయెల్ పైన, ఇటు అమెరికా దౌత్య కార్యాలయాల పైన కూడా దాడులు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక పక్క యుద్ధానికి తగ్గింపు వ్యాఖ్యలు చేస్తేనే ట్రంప్ మరొక 4 వారాల్లో శాంతి చేకూరుతుందని చెప్పుకొస్తున్న వ్యాఖ్యలను కూడా ఇరాన్ ఖండించిన సందర్భం కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదు, యుద్ధం కొనసాగుతుంది అనే కోణంలోనే క్షిపణుల దాడులు కూడా మొదలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అనంత్, ఇక ఎన్ని రోజులు ఈ యుద్ధం మొదలవుతుంది, ఇంకా ఎంతవరకు పశ్చిమాసియాలో ఏ దేశాలకు ఈ యుద్ధం విస్తరిస్తుందని కూడా చెప్పడానికి లేదు. ఇక అట్లాగే అరబ్ కంట్రీస్ పైన కూడా దీని ప్రభావం ఉంటుంది. ఇటు దుబాయ్లో కూడా ఇంకా క్షిపణులు దాడులు చేస్తున్న సందర్భం మనం చూసాం. బుర్జ్ ఖలీఫా పైన కూడా దాడుల సందర్భం మనం చూసాం. మొత్తానికి ఎక్కడైతే ఈ అమెరికా, ఇజ్రాయెల్ ప్రభావం ఉంటుందో ఆ దేశాల మీద కూడా ఇరాన్ క్షిపణులు దాడులు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పట్లో శాంతి చర్చలు జరిగే అవకాశాలు కూడా కనపడలేదా అని. ఓకే కృష్ణహరి, మరి తాజా పరిస్థితులు మనం చూస్తూ ఉంటే ట్రంప్ ఏమో చర్చలకు వారు ప్రయత్నిస్తూ ఉన్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇరాన్ అయితే కొట్టిపాడేస్తుంది. మరి దీనికి సంబంధించి నెక్స్ట్ పరిస్థితులు ఎలా ఉండబోతుంది అంటారు? మీరు చెప్పింది ఒక పక్క ట్రంప్ కూడా మనం చూస్తున్నాం. 4 వారాల యుద్ధం ముగుస్తుంది, శాంతి నెలకొంటుంది అని చెప్పుకొచ్చినప్పటికీ కూడా ఈయన పూర్తిగా అక్కడ తెహరాన్ రాజధాని మొత్తం సర్వనాశనం చేసిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. సుప్రీం నాయకుడు ఖమోనీ కూడా అక్కడ చనిపోయారు. అనేక మంది పౌరులు, ఇరాన్ పౌరులు కూడా చనిపోతున్న సందర్భం కనిపిస్తుంది. వెనక్కి తగ్గేదే లేదు, ఇరాన్ మొత్తం స్వాధీనం చేసుకోండి అని ట్రంప్ సైన్యానికి పిలిపిస్తున్న క్రమంలో శాంతి చర్చలు ఎక్కడి నుంచి జరుగుతాయని కూడా ఇరాన్ నూతన అధ్యక్షులు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది.
మీరన్నట్టు ఇప్పటిప్పట్లో అక్కడ శాంతి అవకాశం లేదు. అమెరికాకు తోడు ఇజ్రాయెల్ కూడా చేతులు కలిపింది కాబట్టి ఇరాన్ ని లేకుండా చేయాలనే లక్ష్యంతోనే ఈ రెండు దేశాలు ముందుకెళ్తున్నాయి. ఇక ప్రపంచ దేశాలు తప్పుపట్టకుండా ఉండేందుకు ఈ శాంతి జపం ఇప్పుడు ట్రంప్ నోటిదంతా వస్తుందన్న కమిటీ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి దేశాలు అయితే యుద్ధం ఆపండి అని కోరుకుంటున్నప్పటికీ, విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ కూడా వినిపించుకునే పరిస్థితిలో లేరు. ఎట్టి పరిస్థితిలో ఇరాన్ ను ఆక్రమించుకోవాల్సిందనే లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అత్యంత కీలక నాయకులను కూడా అక్కడ నిన్న చంపేసిన, ఫిబ్రవరి 20 చంపేసిన సందర్భం మనం చూసాం. ఇక ఈ దాడులు ఎంతవరకు వెళ్తాయి? ఒకవేళ ఇరాన్ కనుక అమెరికా చేతిలోకి రాకపోతే ఇంకా యుద్ధాన్ని తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ సహకారం తీసుకునే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఇరాన్ ని కట్టడి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆనంద్. థ్యాంక్ యూ కృష్ణహరి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని ప్రఖ్యాత గాంధీ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఇరు దేశాల మధ్య మొదలైన సైనిక చర్యల్లో భాగంగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనతో ఆసుపత్రి భవనం ఒకవైపు తీవ్రంగా దెబ్బతినగా లోపలున్న రోగులు, సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ దాడికి సంబంధించిన బీతావహ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నవజాత శిశువుల వార్డు నుంచి నర్సులు పసిపిల్లలను ఎత్తుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న వీడియోలు అందరినీ కలిచివేస్తున్నాయి. ఆసుపత్రి వార్డులన్నీ శిథిలాలు, గాజు బెంకులతో నిండిపోయాయి. వీల్ చైర్లు, వైద్య పరికరాలు ధ్వంసమై భయానక వాతావరణం నెలకొంది. సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుంటున్నామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతున్నప్పటికీ ఆసుపత్రిపై దాడి జరగడం అంతర్జాతీయంగా విమర్శలకు దారితీస్తుంది. ఈ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్లోని పలు నగరాలపై క్షిపణి దాడులు చేసేందుకు ఇజ్రాన్ కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టెహ్రాన్ గగనతలం దట్టమైన నల్లటి పొగతో నిండిపోయి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.